మాది మల్లారం గ్రామం, వేములవాడ మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా. గత కొద్ది కాలంగా అక్రమ రవాణా ఇక్కడ జరుగుతుంది. దాని పరంగా ఏం చేసిరంటే ఇక్కడ చెక్ డ్యామ్ కూలగొట్టి మరీ ఇక్కడ దారులు ఏర్పాటు చేసిరు. ఇక్కడ ఈ రిపోర్ట్ ఎందుకు ఇస్తున్నా అంటే, అధికారుల దాకా ఎందుకు తీసుకెళ్ళిందంటే, ఇక్కడ గత 35 సంవత్సరాల నుంచి నాన్న వర్క్ చేస్తారు గేట్ కీపర్ లాగా. దీని గురించి చర్య ఎవరికి చెప్పాలి? ఇరిగేషన్ వాళ్ళకి డిపెండ్ చేసినాం, ఎంఆర్ఓ గారికి చెప్పినాం. దీని గురించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులందరినీ కోరుకుంటున్నాం. ఊలగొట్టిన వ్యక్తులు కూడా సాయంత్రం టైంలో చేసిరట. మేము ఇక్కడ లేము, వాళ్ళు ఎవరు చేసిరో తెలియదు. అంటే ఇసుక తీసుకుపోవడానికేనా? ఇసుక మెయిన్ బేసిక్ ఏంటంటే, ఇసుక ట్రాక్టర్ పట్టే మందమే చేసిర్రు. అక్కడ డంపింగ్ మట్టి ఉంటే కూడా ఆ మట్టి కూడా తీసి ఆ మట్టితో చేసి ఇక్కడ చెక్ డ్యామ్ కూలగొట్టి దారి తయారు చేసిర్రు. అప్పుడు బైక్ ఉండే, ఇప్పుడే 5 నిమిషాలు అవుతుంది. ఇప్పుడేమైతుంది తెలుసా, ఈ వాటర్ ఇట్లా పోతుంది. అప్పుడు ఇంజనీరింగ్ ప్లానింగ్ మంచిగా ఉంది, మళ్ళీ దానికి సపోర్ట్ అది మూలియకుండా పిల్లర్ లాగా